హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే కిందటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది బాగుండాలి. మీరు సపోర్ట్ చేసి మంచి సపోర్ట్గా నాకు సపోర్ట్ చేసినారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా ఎన్నో మనం ముందు ఇంకా మంచి వీడియోలు అనేటివి మీ ముందుకు తేబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోయినటువంటి లాస్ట్ వీడియోలో మనము కువైట్కు రావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడికి హౌస్ డ్రైవర్గా కువైట్కు వచ్చినటువంటి ఆ యొక్క డ్రైవర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గుండా మనము ఇది వరకు అయితే ఒక వీడియోలోనే మనం అన్నీ చెప్పుకోవడం జరిగింది. అయితే కువైట్కు ఇక్కడికి రావడానికి లేడీస్ అండ్ జెంట్స్ ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే వీసా అనేది పుడుతుంది అనే విషయాల గురించి, ఇక రూమ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, శాలరీలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి జెంట్స్ రావాలంటే 21 సంవత్సరాలు పూర్తిగా పైబడి ఉండాలన్నమాట. 21 సంవత్సరాలు పైబడి ఉంటే జెంట్స్కి వీసా అనేది పుడుతుంది, రావచ్చు అనమాట కువైట్కి. ఇక లేడీస్కి అయితే 30 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు మనకు పాస్పోర్ట్ పైన ఆ విధంగా ఏజ్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా 30 సంవత్సరాలు అనేది ఎప్పుడైతే ఆ ఏజ్ ఉంటుందో అప్పుడు లేడీస్కి కూడా వీసా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా జెంట్స్కు లేడీస్కు ఇద్దరికి కలిపి ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి కువైట్కే కానీ దుబాయ్కి కానీ ఎక్కడికైనా కానీ విదేశాలకు వెళ్ళాలంటే వీసా అనేది ఇక్కడ పుట్టాలంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ అనేది ఆ ఏజ్ ఉన్నప్పుడు మనం అప్లై చేసుకొని తీసుకోవాలి. 21 సంవత్సరాలు ఎప్పుడైతే నిండి ఉంటాయో అప్పుడు మనం అప్లై చేసుకొని మన ఎవరి తరఫున మనం మాట్లాడుకొని వీసా తెప్పించుకోవచ్చు. లేడీస్కి అయితే 30 సంవత్సరాలు పూర్తిగా నిండినంత వరకు అంటే ఆ పాస్పోర్ట్ పైన ఏజ్ అనేది ఆ విధంగా ఉండాలి. 30 సంవత్సరాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇక్కడ వీసా అనేది పుడుతుంది, వీసా ఇస్తారనమాట. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత శాలరీలు ఏ విధంగా ఉంటాయి, కొత్త వారికి ఏ విధంగా ఉంటాయి, పాత వారికి ఏ విధంగా ఉంటుంది, రూము ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే శాలరీల పరంగా 100 దినార్ల నుంచి 120 వరకు ఇస్తారు కొత్తగా వచ్చేటోళ్ళకైతే. అదే ఇంతవరకు ఎక్కడైనా చేసిన వాళ్ళైతే ఎక్కడికన్నా వెళ్ళి దుబాయ్ కానీ ఖత్తర్ కానీ సౌదీ కానీ ఇట్లా బయట కంట్రీలు ఎక్కడన్నా చేసి ఉంటారు కదా, వాళ్ళు పాత వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళకు అరబీ అంతా తెలిసి ఉంటుంది కాబట్టి, అరబీ తెలిసి ఉంటుంది. ఇక్కడ పనులు వాతావరణం ఎట్లా చేసుకోవాలో ఏమనేది కూడా తెలిసి ఉంటుంది కాబట్టి అందువల్ల వాళ్ళను పాత వాళ్ళకు జీతాలు కొద్దిగా ఎక్కువ ఇస్తారనమాట. కువైట్లో అయితే ఇప్పుడు 130 నుంచి 150 వరకు ఇచ్చారనమాట జీతాలు అయితే. ఇక లేడీస్ విషయానికి వస్తే లేడీస్కి కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. కొత్త వాళ్ళకైతే 100-120 లోపలనే ఉంటుంది. పాత వాళ్ళకైతే ఏదన్నా వంట చేసే వాళ్ళకైతే జీతాలంగా మంచిగా ఉంటాయన్నమాట. వంట చేసేటోళ్ళకైతే పిల్లలు చూసుకునేది, క్లీనింగ్ చేసేది, ఇట్లా రకరకాల పనులు ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో పోయిన తర్వాత లేడీస్కు వాళ్ళు 2-3 పెట్టుకుంటారనమాట. పని మనుషులు అనేటోళ్ళను 2-3 ఉంటారు. ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది. ఎవరి వరకు వాళ్ళకు ఉన్నా కానీ ఒక్కొక్క సమయ సందర్భాల్లో అన్ని పనులు కూడా చేసేటట్టు ఉండాలి, చేపించుకుంటారు కూడాను. అయితే వంట చేసేటోళ్ళకైతే ప్రథమంగా ఈ శాలరీల పరంగా అయితే 120 నుంచి 150 వరకు దినార్లు అనేటివి ఇక్కడ కువైట్ దినార్లు ఇస్తారు. ఆ విధంగా ఉంటాయి శాలరీలు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తాం కాబట్టి జీతాలు ఆ విధంగా ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చిన తర్వాత అయితే రూమ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మన కపిలే రూమ్ అనేది కూడా వాళ్ళే ఇస్తారు. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారనమాట. 3 పూట్ల మనకు ఆ ఇంట్లో నుంచే మనకు ఫుడ్ కూడా అనేది లభిస్తుంది అనమాట. ఇంట్లో ఉండేటోళ్ళకైతే ఆ విధంగా ఉంటుంది. ఇక బయటికి వచ్చినామంటే బయట అంతా మన ఖర్చే ఉంటుంది. మనం ఎక్కడన్నా బయట సపరేట్గా రూమ్ తీసుకోవాలా, మనకు సంబంధించినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ మొబైల్ ఖర్చు కానీ ప్రతి ఒక్కటి కూడా మనము బయటనే అన్నీ తీసుకోవాలా, కొనాలి. కాబట్టి మనం చేసే పనిని బట్టి మనకు వచ్చే జీతాన్ని బట్టి మన ఖర్చులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక రూమ్ రెంట్ కావచ్చు, ఫుడ్ గురించి కావచ్చు, అలాగే మొబైల్ ఖర్చు కావచ్చు, మన వగైరా ఖర్చులన్నీ కూడా మన శాలరీని బట్టి మన మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. అట్లా ఉంటాయి. మనం ఇంట్లో ఉండేటట్టు అయితే మనకు కొన్ని రూమ్ కానీ
అలాగే మనకు ఫుడ్ కానీ ఇట్లా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. టైం టు టైం కూడా మనకు జీతాలు అనేటివి కూడా వాళ్ళు ఇవ్వడం అనేది కరెక్ట్గానే ఉంటుంది అనమాట. కొన్ని నెలల్లో 10 రోజులు అటు ఇటు ఇస్తారు. కొంతమంది ఒక అర్ధ నెల అనేది పట్టుకొని తర్వాత నెల మంత్లీ శాలరీలు అనేటివి ఇచ్చారు. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట పరిస్థితి. అయితే అందరికీ ఒకే విధంగా ఉంటుంది అనే దానికైతే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయన్నమాట. మనుషులు కూడా అట్లే ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం అటు ఇటు ఉంటారనమాట. ఇట్లా ఈ పరిస్థితులన్నిటికి కూడా మనం అలవాటు పడి ఇక్కడ ఈ పనులు అనేటివి చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ గల్ఫ్లో పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. డ్రైవర్లకైతే కొంతమంది మనం చేసుకునేటట్లయితే మనకు అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. రేషన్ కానీ సరుకులు కానీ మనకు కావాల్సినటువన్నీ కూడా వాళ్ళు ఇచ్చి మాకు మేమే చేసుకొని తింటామని చెప్పి అడిగినామంటే మనకి ఇచ్చే శాలరీ కాకుండా కొద్దిగా అమౌంట్ అనేది మనకి ఇచ్చేసి మీరే చేసుకొని తినండి అని చెప్పి అట్లా కూడా చెప్తారు. లేదు మేము చేసుకోలేము, మాకు ఇంట్లో నుంచే ఇవ్వండి ఫుడ్ అనేది అని చెప్పి మనం అడిగినామంటే వాళ్ళు ఇంట్లో నుంచే కూడా మనకు ఫుడ్ అనేది ఇచ్చేస్తారు. ఫుడ్ పరంగా అయితే ఆ విధంగా ఉంటుంది. మనం చేసుకునేటట్లయితే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి మనల్ని చేసుకోమంటారు. కొన్ని సరుకులు అయితే ఇస్తూ ఉంటారనమాట మంత్లీ. అట్లా ఆ విధంగా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి అయితే. ఇంకా లేడీస్కి అయితే అన్నీ వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటారు కాబట్టి అన్నీ 33 మనకు కావాల్సినటువంటి ఫుడ్ కానీ పని రూమ్ కానీ తర్వాత వచ్చేసి జీతాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో నుంచే అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేడీస్కి అయితే ఇండల్లో కొద్దిగా రిస్క్ అనిపించాలి. అయినా కానీ మనకు ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు గుండానే మనం ఇంత దూరం వచ్చేది ఎవరు అయినా కానీ. కాబట్టి మన ఇబ్బందులను మన బాకీలను తట్టుకొని మనం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ దానికి కూడా ఉలికి తొలిగి పడకూడదు అనమాట. కష్టం ఉన్నదని చెప్పి ఎవరికైనా ఒక 6 నెలలు అట్లా చేసినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనిపించాలి. కొద్దిగా అలవాటు అయినంత వరకు. మళ్ళీ తర్వాత చేయంగా ఆ పనులు ఆ మనుషుల యొక్క భాష తీరు అన్నీ మనకు తెలిసిన తర్వాత మనకు చాలా సింపుల్ అనిపిస్తుంది అనమాట. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. జెంట్స్కు లేడీస్కు ఇంట్లో పనులు ఈ విధంగా ఉంటాయి అనమాట. జెంట్స్కు లేడీస్కు సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా ఇంట్లో వర్క్ అంతా ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా అవగాహన ఉంటుంది కొత్తగా వచ్చేటోళ్ళకు అనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రైవర్కు సంబంధించినటువంటి జీతభత్యాలు అనేటివి ఎట్లా ఉంటాయి, వర్క్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఈ తర్వాత వచ్చేసి వాటి గురించి జీతాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనే దాని గురించి కొద్దిగా మనకు తెలిసినట్టు వివరం కూడా చెప్పాము. అదేవిధంగా వచ్చేసి వయసు ఎంత ఉండాలి, కువైట్కి రావాలంటే జెంట్స్కి వయసు ఎంత ఉండాలి, లేడీస్కి ఎంత ఉండాలి అని డౌట్ ఉంటుంది కదా కొంతమందికి. ఆ విధంగా కూడా మనం ఈ వీడియోలోనే చెప్పేశాము, ఏజ్కు సంబంధించిన విషయాలు కూడాను. ఇట్లా ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రతిరోజు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది బాగుండిందంటే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క విషయం కూడా అప్డేట్ మాదిర ఈ వీడియోలన్నీ చేస్తూనే ఉంటాను అన్నమాట. ఈ విధంగా నేను కువైట్లో హౌస్ డ్రైవర్గా ఉన్నాను కాబట్టి ఇంట్లో హౌస్ డ్రైవర్గా ఎట్లా ఏ విధంగా డ్యూటీలు ఉంటాయి, ఎట్లా ఏమి మన పనితీరు ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా చేసుకోవాలా, ఎట్లా మలుచుకోవాలా, మనం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల గడువు అనేది ఏ విధంగా చేసుకొని మనం ఇక్కడి నుంచి బయటపడాలనేటువంటి అనేక విషయాలు కూడా నేను డైలీ ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.